పశ్చిమ ఆసియా యుద్ధంతో ఉద్రిక్తతలు ప్రపంచంలో చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ గస్తీ కాస్తూ ఉండడంతో నౌకలు సముద్రంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే భారత్కు మాత్రం క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన నౌకలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఈ రోజు ఉదయం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో వచ్చిన నౌక చేరుకోగా తాజాగా మరో నౌక ఇండియాకు చేరుకుంది. చైనాకు వెళ్లాల్సిన ఆక్వా టైటన్ న్యూ మంగళూరుకు చేరుకుంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తో ఈ నౌక వచ్చింది. ఉదయం 16,714 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ను మోసుకొచ్చింది పైక్సిస్ పయనీర్ షిప్. ఏజెన్సీ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక మంగళవారం తీరానికి చేరుకుంది. పశ్చిమ ఆసియా యుద్ధంతో ఉద్రిక్తతలు ప్రపంచంలో చమురు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ గస్తీ కాస్తూ ఉండడంతో నౌకలు సముద్రంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే భారత్కు మాత్రం క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన నౌకలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఈ రోజు ఉదయం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీతో వచ్చిన నౌక చేరుకోగా తాజాగా మరో నౌక ఇండియాకు చేరుకుంది. చైనాకు వెళ్లాల్సిన ఆక్వా టైటన్ న్యూ మంగళూరుకు చేరుకుంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తో ఈ నౌక వచ్చింది. ఉదయం 16,714 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ను మోసుకొచ్చింది పైక్సిస్ పయనీర్ షిప్. ఏజెన్సీ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక మంగళూరు తీరానికి చేరుకుంది.